పూరా లోకల్. రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు భారతదేశాన్నే అవమానపరిచేటట్టుగా ఉన్నాయి. ఒకటి, రాజకీయంగా విమర్శించటం ఏదైతే ఉందో చరిత్ర తెలియక విమర్శించినట్టున్నాడు. రాజకీయంగా ఆర్ఎస్ఎస్తో విభేదించినటువంటి పార్టీలు చాలా ఉన్నాయి, సిద్ధాంతంతో కూడా విభేదించినటువంటి పార్టీలు కూడా చాలా ఉన్నాయి. కానీ దేశానికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు, సమైక్యత సమగ్రతలకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు, క్రమశిక్షణకి మారుపేరుగా ఉన్నటువంటి ఒక సంస్థగా, దేశభక్తి కలిగినటువంటి ఒక సంస్థగా ఆర్ఎస్ఎస్ని మించిన సంస్థ ఇంకొకటి లేదు అన్నటువంటి ఒక అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్పక తప్పలేదు అన్నటువంటి ఒక అంశానికి ఉదాహరణ ఇది ఒకటైతే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా 1940 జనవరి 2 సతారా జిల్లా కరోడ్ గ్రామంలో జరిగినటువంటి ఒక ఆర్ఎస్ఎస్ క్యాంపులో అంబేద్కర్ గారు స్వయంగా విచ్చేయటం, పరిశీలించటం, అక్కడ వారు ప్రసంగించటంతో పాటు అక్కడ ఉన్నటువంటి పుస్తకం పైన రాసినటువంటి ఒక విషయంలో చాలా స్పష్టంగా ఇది దేశభక్తి ప్రేరేపితమైనటువంటి సంస్థ అని అంటూనే సామాజిక సమరసతకి ప్రతీకగా ఆర్ఎస్ఎస్ ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడంతో పాటు స్వయం సేవకులు ఏ కులం అన్నది కూడా ఎవరిని అడిగినా కూడా అక్కడ చెప్పలేదు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వారు రాశారని చెప్పని నేను పేర్కొంటున్నాను. తర్వాత మహాత్మా గాంధీ గారు కూడా 1934లో ఆర్ఎస్ఎస్ సమ్మర్ క్యాంపు వార్దా అనేటువంటి ఒక జిల్లాలో జరిగినటువంటి క్యాంపులో కూడా వారు పాల్గొని ప్రసంగించారు. అక్కడ కూడా వారు కూడా ఇది దేశభక్తి కలిగినటువంటి సంస్థ, సేవా భావానికి మారుపేరు, మరి క్రమశిక్షణకి నిలయంగా దేశభక్తే లక్ష్యంగా నడుస్తున్నటువంటి సంస్థ అని వారు పేర్కొన్నారు. మరి సెప్టెంబర్ 16, 1947 మహాత్మా గాంధీ గారు ఢిల్లీలో స్వీపర్ కాలనీ శాఖలో కూడా పాల్గొని ప్రసంగించారు. ఇక పోతే మన భారత రాష్ట్రపతిగా మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా నాగ్పూర్ వెళ్ళారు. సరసంఘ చాలక్ మోహన్ జీ భగవత్ గారిని కలిశారు. ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రసంగిస్తూ కూడా ఆర్ఎస్ఎస్కి కితాబ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ యొక్క పరంపరలో వీళ్ళందరూ కూడా ఒక పెద్ద నాయకులు. వీళ్ళందరూ ఈ నాయకులందరూ కూడా, నేను ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పలా, మిగతా వాళ్ళు చెప్పలే, కొన్ని వీళ్ళే చెప్పాను. జయప్రకాష్ నారాయణ గారు కూడా ఉన్నారు. ఇందాక వీడియోలో దేవగౌడ గారు ఏమన్నారో కూడా విన్నారు. అసలు రాహుల్ గాంధీకి అసలు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియదు, చరిత్ర అంతకంటే కూడా తెలియదు. ఈ రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా మారింది, మిగిలింది అన్నట్టుగా దేశ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ది ఇన్ఎఫిషియన్సీ లీడర్షిప్ ఆఫ్ ది రాహుల్ గాంధీ made Congress party a major regional party in this country.